జార్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్కు గాయాలు. ఆందోళనలో ఫ్యాన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడ్డారనే వార్త అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక యాడ్ షూట్లో పాల్గొనగా తారక్ కాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆయనకు వైద్యులు 2 వారాల విశ్రాంతి సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ టీం తెలిపింది. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్లో తారక్ గాయపడినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్లో కాకుండా ఓ యాడ్ షూటింగ్లో ఆయనకు దెబ్బలు తగిలినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీ కోసం ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా తారక్ కింద పడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తారక్కు గాయాలు అయ్యాయనే వార్త విని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీం ఈ ప్రమాదంపై స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. తారక్ ఆరోగ్యంగా ఉన్నారని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాకపోతే 2 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారని పేర్కొన్నారు. ఈరోజు ఒక యాడ్ షూటింగ్లో ఉండగా ఎన్టీఆర్కు స్వల్ప గాయం అయింది. వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తిగా కోలుకోవడానికి రాబోయే 2 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ హామీ ఇస్తున్నాము. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను అభిమానులు, మీడియా నమ్మొద్దని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం అని టీం ప్రకటనలో తెలియజేశారు.